ఎవరివన్ వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో 4-stroke SI ఇంజిన్ మీద ఈ 4-stroke SI ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుందో అందులో ఉన్న ఈవెంట్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, SI ఇంజిన్ అంటే పెట్రోల్ ఇంజిన్ ఆర్ గ్యాస్ ఇంజిన్. ఓకే, are used in passenger cars, motorcycles, aircrafts and agriculture equipments. మనకి ఈ SI ఇంజిన్స్ అనేవి, SI ఇంజిన్స్ అంటే ఏంటి? స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్. SI ఇంజిన్ ఫుల్ ఫామ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? కార్స్లోని, మోటార్ సైకిల్స్లోని, ఎయిర్ క్రాఫ్ట్స్లోని అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్లో మనకి ఇంజిన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, ఇంజిన్ సైకిల్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 2 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. మనకి ఎప్పుడైతే క్రాంక్ షాఫ్ట్ అనేది 2 రెవల్యూషన్స్ జరిగిందో మనకి మన సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీస్ 2 రెవల్యూషన్స్ కన్సిస్టెడ్ ద ఫాలోయింగ్ స్ట్రోక్స్. ఓకే, మనకి ఇందులో 4 strokes ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్ట్రోక్ సక్షన్ స్ట్రోక్, సెకండ్ వన్ కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఫోర్త్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఓకే, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఇప్పుడు ఈ 4 స్ట్రోక్స్లో మనకి ఏం జరుగుతుందని కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ సక్షన్ స్ట్రోక్. ఈ స్ట్రోక్లో ఏం జరుగుతుంది? డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్డ్. మనకి సక్షన్ స్ట్రోక్ అనేది జరిగేటప్పుడు మనకి ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్లో ఉంటుంది. ఓకే, ఇలా ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్లో ఉన్నప్పుడు ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యేటప్పుడు పిస్టన్ మూవింగ్ డౌన్వర్డ్స్. మనకి పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్లో ఉన్నది బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే, క్రియేట్ ద పార్షియల్ వ్యాక్యూమ్ ఇన్ ద సిలిండర్. మనకి అది కిందకి పిస్టన్ అనేది డౌన్వర్డ్స్కి వచ్చేటప్పుడు మనకి వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది సిలిండర్లో. ఓకే, అంటే ఏంటి? ప్రెజర్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈజ్ లెస్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ప్రెజర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, డ్యూ టు దిస్ ప్రెజర్ డిఫరెన్స్ ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఈ సక్డ్ ఇన్ టు ద సిలిండర్. మనకి ప్రెజర్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి బయట ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది మనకి ఇంజన్లోకి, అదే సిలిండర్లోకి సక్ అవుతుంది. ఓకే, ఈ సక్ అయ్యేటప్పుడు దిస్ ఆపరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పీవీ డయాగ్రామ్. నేను ఆల్రెడీ మీకు డయాగ్రామ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, యాక్చువల్ ఇండికేటర్ డయాగ్రామ్లో మనకి ఉంటుంది. ఓకే, మనకి ఏంటంటే మనకి సక్షన్ స్ట్రోక్లో ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అయి ఉంటుంది, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్లో ఉంటుంది. ఇలా జరిగేటప్పుడు మనకి పిస్టన్ అనేది డౌన్వర్డ్స్ కిందకి వెళ్తుంది, బాటమ్ డెడ్ సెంటర్కి వెళ్తుంది, టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వెళ్తుంది. ఇలా బాటమ్ డెడ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనకి వ్యాక్యూమ్ ప్రెజర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటుంది. ఇలా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉండేటప్పుడు మనకి లోపల వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇలా వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది సిలిండర్లోకి సక్ అవుతుంది. ఓకే, ఇలా సిలిండర్లోకి రావడాన్ని మనం సక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్. కంప్రెషన్ స్ట్రోక్ అంటే ఏంటంటే డ్యూరింగ్ కంప్రెషన్ స్ట్రోక్ బోత్ వాల్వ్స్ క్లోజ్డ్. అంటే మనకి ఇన్లెట్ ఈ కంప్రెషన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే మనకి ఈ ఛార్జ్ అనేది లోపలికి వస్తుందో, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది లోపలికి సక్ అవుతుందో 2 వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, బోత్ వాల్వ్స్ క్లోజ్డ్. ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది, అవుట్లెట్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఎగ్జాస్ట్ వాల్వ్ కూడా క్లోజ్ అయిపోతుంది. పిస్టన్ మూవింగ్ అప్వర్డ్స్. మనకి పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. పిస్టన్ మూవింగ్ అప్వర్డ్స్ మనకి బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి పైకి మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది? ద ఛార్జ్ అనేది కంప్రెస్ అవుతుంది కదా. ఓకే, కంప్రెస్ ద ఛార్జ్ టు రిక్వైర్డ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. మనకి ఛార్జ్ అనేది కంప్రెస్ అవుతుంది కదా. అలా కంప్రెస్ అయ్యేటప్పుడు కంప్రెస్ అవుతుంటే మనకి ఏం పెరుగుతుంది? మనకి ప్రెజర్ అండ్ టెంపరేచర్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అదే చెప్తున్నారు. అండ్ కంప్రెస్ ద ఛార్జ్ టు రిక్వైర్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. మనకి రిక్వైర్ ప్రెజర్ అండ్ టెంపరేచర్కి ఛార్జ్ అనేది వస్తుంది. దిస్ ఆపరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బీసీ. నేను మీకు డయాగ్రామ్ లాస్ట్లో చూపిస్తాను. ఓకే, బీసీ ఆన్ పీవీ డయాగ్రామ్. ఓకే, నియర్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్. మనకి ఎప్పుడైతే కంప్రెషన్ స్ట్రోక్ ఎండింగ్లోకి వచ్చిందో ద ఛార్జ్ ఈజ్ ఇగ్నైటెడ్ బై ద స్పార్క్.
గివెన్ అవుట్ బై స్పార్క్ ప్లగ్. మనకి ఎస్ఐ ఇంజిన్ అన్నారు కదా, ఎస్ఐ ఇంజిన్ అంటే ఏంటి, స్పార్క్ ఇగ్నిషన్ కదా. సో మనకి ఎప్పుడైతే కంప్రెషన్ స్ట్రోక్ అనేది కంప్లీట్ అవుతుందో, అంటే ప్రెజెంట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో ఆ టైంలో మనకి స్పార్క్ అనేది ఇస్తాం అనమాట. చిన్న ఇగ్నిట్, చిన్నగా వెలిగించడం అని అర్థం. ఓకే, ఆ చిన్న స్పార్క్ అనేది ఇచ్చేటప్పుడు మనకి ఛార్జ్ అనేది ఏమవుతుంది, హై టెంపరేచర్ ప్రెజర్గా ఉన్న ఈ ఛార్జ్ అనేది బర్న్ అవుతుంది. ఓకే, డ్యూ టు కంబషన్ ఎట్ ద ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆర్ ఇంక్రీజ్డ్ ఫర్దర్ ఎట్ నియర్లీ కాన్స్టెంట్ వాల్యూమ్. మనకి ఇలా ఛార్జ్ అనేది ఇగ్నిషన్ జరగడం వల్ల మనకి కంబషన్ జరిగేటప్పుడు ఇంకా మనకి ప్రెజెంట్ టెంపరేచర్ ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రెజెంట్ టెంపరేచర్ ఇంకా పెరుగుతాయి. సో ద కంబషన్ ప్రాసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సిడి ఆన్ ద పివి డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. Okay, expansion stroke. This is the power or working stroke in which both valves are closed and high pressure gases expands. అంటే మనకి ఎప్పుడైతే ఛార్జ్ అనేది ఇగ్నిట్ అవుతుంది కదా, కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా, కంబషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుంది, మనకి హై టెంపరేచర్ అనేది అటెండ్ అవుతుంది, హై ప్రెజర్ అనేది అటెండ్ అవుతుంది. అంటే మనకి అలా హై టెంపరేచర్ ప్రెజర్ అటెండ్ అయినప్పుడు మనకి బోత్ వాల్స్ క్లోజ్ అయ్యే ఉంటాయి కదా. ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో కూడా బోత్ వాల్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి. మనం ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ని వర్కింగ్ స్ట్రోక్ అని కూడా అంటాము, లేదా పవర్ స్ట్రోక్ అని కూడా అంటున్నాం. ఎందుకంటే మన కంబషన్ జరిగిన తర్వాత కదా మనకి ఎనర్జీ లేదా ఛార్జ్ లేదా పవర్ అనేది మనకి వస్తుంది. సో ఈ పవర్, దీన్ని అందుకే మనం పవర్ స్ట్రోక్ అంటాం. ఓకే, ఈ బోత్ వాల్స్ అనేది క్లోజ్ ఉండేటప్పుడు హై ప్రెజర్ గ్యాసెస్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, ఈ హై ప్రెజర్ గ్యాసెస్ అనేవి ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు పిస్టన్ అనేది మూవ్ అవుతుంది, ఛార్జ్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్. మనకి పవర్ స్ట్రోక్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకి ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటాం. అబ్జార్బ్ చేసుకునేటప్పుడు క్రాంక్ షాఫ్ట్ ద్వారా మనకి షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, మనకి ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. హై ఎనర్జీ హై ప్రెజర్ అనేది, హై ప్రెజర్ హై టెంపరేచర్ ద్వారా మనకి ఎనర్జీ అనేది అప్టైన్ అవుతుంది. అయినప్పుడు ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఎండింగ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఓపెన్. మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఎండింగ్లో ఉండేటప్పుడు మనకి అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది లేదా ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సమ్ ఆఫ్ ద బంట్ గ్యాసెస్ కమ్ అవుట్ త్రూ ఎగ్జాస్ట్ వాల్వ్. మనకి బంట్ అవుట్ గ్యాసెస్ అనేవి బయటికి రావడం జరుగుతాయి. డ్యూ టు దిస్ ప్రాసెస్ డిక్రీజెస్ ఎట్ నియర్లీ కాన్స్టెంట్ వాల్యూమ్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ప్రెజర్ అనేది తగ్గుతుంది. దిస్ ఈవెంట్ రిప్రజెంటెడ్ బై లైన్ ఈఎఫ్ ఆన్ పివి డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఎగ్జాస్ట్ స్ట్రోక్. డ్యూరింగ్ దిస్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ ఓపెన్. అంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్లో, ఈ స్ట్రోక్లో మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ అంటే అవుట్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇన్లెట్ వాల్వ్ రిమైన్ క్లోజ్డ్. మనకి ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్డ్లో ఉంటుంది. ఓకే, పిస్టన్ మూవింగ్ అప్వర్డ్స్. మనకి బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే బాటమ్ నుంచి పైకి మూవ్ అయిందో మనకి ఆ ఫోర్స్ వల్ల మనకి గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కదా. ఫోర్సెస్ ద బంట్ గ్యాసెస్ త్రూ ఎగ్జాస్ట్ వాల్వ్. మనకి బంట్ అవుట్ గ్యాసెస్ని బయటికి పంపిస్తుంది ఈ ఫోర్స్ వల్ల. దిస్ ఆపరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్ఈ ఆన్ ద పివి డయాగ్రామ్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజెస్ అండ్ ఇన్లెట్ వాల్వ్స్ ఓపెన్. ఓకే, ఈ స్ట్రోక్ జరిగేటప్పుడు మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అండ్ ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అయిందంటే మళ్ళీ సేమ్ సైకిల్ మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చినట్టు, మళ్ళీ సేమ్ ఫ్రెష్ ఛార్జ్ అనేది మళ్ళీ ఇంజన్ సిలిండర్లోకి వస్తుంది. వైల్ ద పిస్టన్ మూవింగ్ డౌన్వర్డ్స్ ఆల్ ద అబోవ్ ఈవెంట్స్ ఆర్ రిపీటెడ్ ఫర్ నెక్స్ట్ సైకిల్. మళ్ళీ సేమ్ ఆ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా,
మళ్ళీ సైకిల్ రిపీట్ అయ్యి పిస్టన్ అనేది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అయ్యి మనకి సక్షన్ క్రియేట్ అయ్యి వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ లోపలికి వస్తుంది. ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ లోపలికి వచ్చిన తర్వాత కంప్రెషన్ జరుగుతుంది. బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మనకి వస్తుంది. అప్పుడు అలా పైకి వచ్చేటప్పుడు మనకి కంప్రెషన్ జరుగుతుంది కదా. కంప్రెషన్ జరిగేటప్పుడు ప్రెజర్ అండ్ టెంపరేచర్ రెండు ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు స్పార్క్ ఇగ్నిషన్ ఇవ్వడం వల్ల ఆ స్పార్క్ వల్ల మనకి కంబషన్ ప్రాసెస్ జరిగి ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన పవర్ని మనం క్రాంక్ షాఫ్ట్ ద్వారా షాఫ్ట్కి పంపిస్తాం. దాని ద్వారా మనకి బండి అనేది లేదా బైక్ లేదా ఏ వెహికల్ అయినా మనకి మూవ్ అయ్యడానికి యూజ్ అవుతుంది. సో ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ బర్న్ అవుట్ గ్యాసెస్ అని మనకి బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ ఉంది కదా, దీన్ని సక్షన్, దీన్ని కంప్రెషన్, దీన్ని ఎక్స్పాన్షన్, ఈ ప్రాసెస్ని ఎగ్జాస్ట్ అంటారు. చూసారా, ఫస్ట్ ఈ సక్షన్ ప్రాసెస్లో మనకి స్టార్టింగ్ ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది అవుట్లెట్ వాల్వ్. ఓకే, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయింది. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యేటప్పుడు మనకి ఛార్జ్ అనేది లోపలికి వస్తుంది. ఛార్జ్ అనేది లోపలికి వచ్చేటప్పుడు ఈ పిస్టన్ అనేది పైనుంచి కిందకి మూవ్ అవుతుంది. పైనుంచి కిందకి ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఇది ఇలా మనకి హాఫ్ రొటేషన్ అనేది తిరుగుతుంది. ఓకే, మనకి క్రాంక్ షాఫ్ట్ అనేది హాఫ్ రొటేషన్ తిరుగుతుంది. ఇలా హాఫ్ రొటేషన్ తిరిగేటప్పుడు ఇది ఇలా లోపలికి వచ్చేటప్పుడు మనకు వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది లోపలికి వస్తుంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ రెండు వాల్వ్స్ మూసి ఉంటాయి. ఓకే, ఇన్లెట్ వాల్వ్ అవుట్లెట్ వాల్వ్ రెండు మూసి ఉంటాయి. ఇలా మూసినప్పుడు ఛార్జ్ లోపల ఉంది కదా ఎయిర్ ఫ్యూయల్ మిక్చరు, అప్పుడు ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది ఇంకో హాఫ్ మూవ్ అవుతుంది. హాఫ్ మూవ్ అయ్యేటప్పుడు ఈ పిస్టన్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్తే కంప్రెషన్ జరుగుతుంది. ఈ కంప్రెషన్ జరిగేటప్పుడు ప్రెజర్ అండ్ టెంపరేచర్ రెండు ఇంక్రీజ్ అవుతాయి. ఇలా ప్రెజర్ అండ్ టెంపరేచర్ రెండు ఇంక్రీజ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ మనకి కంప్రెషన్ ఇక్కడ స్పార్క్ అనేది ఇగ్నిషన్ జరుగుతుంది. స్పార్క్ అనేది ఇగ్నిషన్ జరిగినప్పుడు మనకు కంబషన్ అనేది జరుగుతుంది. కంబషన్ జరిగిన తర్వాత ఇక్కడ కదా కంబషన్ జరుగుతుంది. కంబషన్ జరిగిన తర్వాత ఒకేసారి మనకి హై ప్రెజర్ హై టెంపరేచర్ రిటైన్ అవుతాయి. హై ప్రెజర్ హై టెంపరేచర్ రిటైన్ అయినప్పుడు వ్యాస్ట్ ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ అనేది పిస్టన్కి డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. ఈ పిస్టన్ డౌన్వర్డ్స్ మూవ్ అయిన తర్వాత ఈ రెండు వాల్స్ కూడా క్లోజ్లో ఉండేటప్పుడే మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎగ్జాస్ట్ వాల్వ్. ఎగ్జాస్ట్ వాల్వ్లో ఏం జరుగుతుందంటే ఓకే, ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది, అవుట్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. పిస్టన్ అనేది కింద నుంచి అంటే బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వస్తుంటే ఈ లోపల ఉన్న ఈ ఎయిర్ మొత్తం కంబషన్ అయిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఈ గ్యాసెస్ అన్నీ బర్న్ అవుట్ గ్యాసెస్ అన్నీ ఈ కంప్రెషన్ అంటే ఈ పిస్టన్ అనేది పైకి ఇలా వస్తునేటప్పుడు ఇవి ఇలా ఓపెన్ అయిన ఈ అవుట్లెట్ వాల్ ద్వారా ఈ బర్న్ అవుట్ గ్యాసెస్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి, అంటే బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, అంతే అనమాట. ఫస్ట్ వన్ సక్షన్, సెకండ్ వన్ కంప్రెషన్, థర్డ్ వన్ ఎక్స్పాన్షన్, ఫోర్త్ వన్ ఎగ్జాస్ట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.